వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఆంధ్రప్రదేశ్ కూటమి పాలనలో గేమ్ చేంజర్గా P4 ప్రాజెక్ట్ నిలవబోతోందా? పేద ధనిక తారతమ్యాన్ని తగ్గించబోతోందా? పేదల సాధికారికతకు P4 బాటలు వేయబోతోందా? P4 సాయం లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు? బంగారు కుటుంబాల కాన్సెప్ట్ ఫలితాలు ఎలా ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం P4 పై జేడీ లక్ష్మీనారాయణ గారి విశ్లేషణ. P4 ది గేమ్ చేంజర్ ఇప్పుడు మనం ప్రారంభించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సిబిఐ మాజీ జేడీ సామాజిక విశ్లేషకులు జేడీ లక్ష్మీనారాయణ గారు. జేడీ లక్ష్మీనారాయణ గారు, మనకి చాలా సందర్భాల్లో చాలా పథకాలు వస్తుంటాయి. ప్రభుత్వాలు పాలనలు మారినప్పుడు కొత్త కొత్త పథకాలు, కొత్త కొత్త స్కీమ్లు, కొత్త కొత్త పేర్లు వస్తుంటాయి. కానీ మనం హిస్టరీలో చూసుకున్న కొన్ని రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల దృష్ట్యా కొన్ని పథకాల కోసం ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. అంటే కొన్ని ఒక గేమ్ చేంజర్స్ లాగా ఉండిపోతాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా కాంట్బట్ సిచ్యువేషన్లో దాన్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి కల్పించే కార్యక్రమాలు. ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 అన్న ఒక కార్యక్రమం తీసుకుంది. ప్రధానంగా సంపద ఉన్నవాళ్ళు పేదలకి సాయం చేయాలి, దత్తత తీసుకోవాలన్న ఒక కాన్సెప్ట్. ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? P4 పై మీరు గమనించింది ఏంటి? సతీష్ గారి నమస్కారం. మీకు 10 టీవీ ప్రేక్షకులకి నమస్తే సార్. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో భారతదేశంలో జనరల్ గా కాన్సెప్ట్స్ చాలా చక్కగా ఉంటాయి సార్. పాలసీలు చూసినా అవన్నీ కూడా చాలా ముచ్చటగా ఉంటాయి. కానీ అమలులోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అనేక సాధక బాధకాలుండి అనేక కరప్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఫైనల్ గా కార్యక్రమాలను క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. మీరన్నట్టు ఖచ్చితంగా కూడా సమసమాజం అన్నది ప్రధానమైన ఉద్దేశం. అంటే కొంతమంది దగ్గర మాత్రమే సంపద ఉండి మిగతా దగ్గర ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఒక దేశం యొక్క ప్రగతికి మంచిది కాదు. ఎందుకంటే మనం 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా వెళుతున్నప్పుడు ఇప్పుడు చూసుకుంటే సుమారుగా పైన ఉన్న 10% 4% మంది దగ్గర సుమారుగా 57% సంపద ఉంది భారతదేశం. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే దీన్ని ఎలా తగ్గించాలి అన్నది చాలా ముఖ్యమైన. దీన్నే సోషలిజం అంటాం. సోషలిజం అంటే అందరూ కూడా సమానంగా ఉండడం అన్న కాన్సెప్ట్. కానీ ఏమవుతుందంటే క్యాపిటలిజం దిశగా వెళుతున్నాం మనం. అంటే కొద్ది మంది చేతుల్లో మాత్రమే ఈ సంపద అంతా కూడా కేంద్రీకరిస్తూ మిగతా వారందరూ కూడా వారి దయాదాక్షిణ్యాల మీద ఉండాలి. ఈవెన్ ప్రభుత్వాలు కూడా వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే స్థాయికి వెళుతున్నాం. సో దీన్ని ఎలా తగ్గించాలి అంటే ప్రభుత్వం యొక్క భూమిక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు ఎప్పుడూ కూడా వారు లాభాల కోసం పనిచేస్తారు. లాభాల కోసం పనిచేసే మార్గంలో ప్రైవేట్ సంస్థలు ఉంటాయి. సో వీరిని ఎలా మనము మన మార్గంలోకి తీసుకురావాలన్నది ఒకటి ప్రధానమైన ఆలోచన. అయితే ఈ పీపుల్స్ ప్లాన్, పీపుల్స్ పార్టిసిపేషన్, ఈ P4 అన్న కాన్సెప్ట్ లో బంగారు కుటుంబాలు అని చెప్పారు. అంటే డబ్బులు అధికంగా ఉన్నవాళ్ళు, ఆస్తిపరులు, వీరు సమాజంలో అట్టడుగున ఉన్న వారిని గుర్తించి వారికి డైరెక్ట్ గా వారు సహాయం చేయడం అన్నది ఇది ఎప్పటి నుంచో కాన్సెప్ట్ మనది. ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా వెళితే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అంటాం. జనని అమ్మ మరియు పుట్టిన ఊరు, ఈ రెండు కూడా మనకు స్వర్గం కంటే చాలా గొప్పవైనవన్నవి రామాయణంలో చెబుతారు. అందువల్ల మనం ఏ సమాజం నుంచి అయితే మనం తీసుకుంటున్నామో ఆ సమాజానికి మళ్ళా ఇవ్వాలి అంటే పేయింగ్ బ్యాక్ టు సొసైటీ అన్నది కాన్సెప్ట్. తర్వాత వివేకానందుల వారు ఏమన్నారంటే మన సహాయం వల్ల ఎదుటి వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందానికి మించిన ఆనందం ఏది ఉండదంట. కాబట్టి ఈ విధమైన కాన్సెప్ట్స్ తో మనం ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కానీ మీరు యాక్చువల్ గా చూసుకుంటే ఎన్నో సేవాభావ సంస్థలు దేశంలో పనిచేస్తున్నాయి, రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నాయి. NGOs అంటాము, ఇట్లా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. అవి తీసుకుంటూ పోతుంటే మీరు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ కావచ్చు, టాటా ట్రస్ట్ కావచ్చు, ఇలా రకరకాల ట్రస్ట్లు ఉన్నాయి. ఇన్ఫోసిస్ వాళ్ళ ట్రస్ట్ కావచ్చు, మిలిండా గేట్స్ ఫౌండేషన్ వారి ట్రస్ట్, వీరందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా పనులు చేస్తున్నారు. మరి మన దేశంలో కూడా చేస్తున్నారు. సో ఈ విధమైన పరిస్థితులలో ఈ కార్యక్రమం అన్నది దానిలో ఉన్న ఎక్స్టెన్షన్. ఆ తర్వాత ఏం చేసింది ప్రభుత్వం కూడా, కంపెనీల దగ్గర వాళ్ళ లాభాలు వస్తుంటాయి కాబట్టి ఆ లాభాలలో 2% అన్నది మళ్ళా సమాజం కోసం వినియోగించాలని CSR కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. కంపెనీ చట్టంలో దాని మార్పు తీసుకొచ్చి CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీరు వచ్చిన లాభాల్లో 2% మీ కంపెనీ పరిధుల్లో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను మీరు మెరుగు చేయాలి, ఆ పరిస్థితులను మెరుగు చేయాలని అనేక CSR యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. మొన్న ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిన ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం కూడా CSR కి లింక్ చేయబడింది. అంటే వారు పెద్ద పెద్ద కంపెనీల్లో CSR ద్వారా వచ్చే డబ్బులో ఈ ఇంటర్న్స్ 6,000 రూపాయలు
మొదట 5,000 రూపాయలు ఈ విధంగా వాళ్లకు స్టైపెండ్ ఇస్తూ వాళ్లను స్కిల్స్ డెవలప్ చేయాలని ఇది కూడా సిఎస్ఆర్ కు లింక్ చేయడం జరిగింది. సార్ సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చిన P4 కూడా ఇదే కాన్సెప్ట్. అంటే సమాజంలో ఉన్న వాళ్ళు ఆస్తిపరులు, ధనవంతులు, వీళ్ళు సమాజంలో ఉన్న అట్టడుగున ఉన్న వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి చెయ్యాలి. ఇలా చూసుకుంటూ పోతుంటే చాలా మంది ఇప్పటికే గ్రామాలను దత్తత చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్ రామిరెడ్డి గారు అనుకుంటారు, మన గోల్కొండ రెస్టారెంట్ హోటల్ వాళ్ళ అధినేత, వారు కృష్ణా జిల్లాలో ఒక గ్రామాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. నేను వెళ్ళొచ్చాను ఆ గ్రామాన్ని. ఓకే సార్. అదే విధంగా మెగా కంపెనీ మెగా కృష్ణారెడ్డి గారు వారి గ్రామాన్ని డెవలప్ చేశారు. సో ఇలా చూసుకుంటూ పోతుంటే మొన్న శ్రీమంతుడు సినిమా వచ్చిన తర్వాత కూడా చాలా మంది గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఐ థింక్ బుర్రిపాలెం అనే గ్రామాన్ని మహేష్ బాబు గారు తీసుకున్నట్టు మిగతా గ్రామాలు నేను చదివాను. ఈవెన్ మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కూడా మేము 3 గ్రామాలను దత్తత తీసుకున్నాం. అందులో ముఖ్యంగా చినమందిడి అనే గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలో, ఇప్పుడు కల్వకుర్తి మండలం జిల్లాలో ఉంది. దాన్ని కూడా టోటల్ గా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాం. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్లు అన్నవి సమాజంలో జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం దాతలకు మరియు ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళిద్దరిని అనుసంధానం చేస్తూ ప్రభుత్వం ముందుకొస్తున్న ఒక సందర్భంగా ఈ P4 అన్నది. యాక్చువల్ గా నేను ఏమంటానంటే ప్రభుత్వానికి మించిన ఎన్జిఓ ఇంకో వేరే లేదు. అవును. అంటే ప్రభుత్వం కూడా ఒక ఎన్జిఓ లాగా పనిచేయాలి. అంటే ఎక్కడా కూడా స్వలాభాన్ని ఆకాంక్షించకుండా అలా పని చేసినప్పుడు ఈ ఎన్జిఓల అవసరం కూడా సమాజంలో ఉండదని నేను అంటా. ఎందుకంటే యాక్చువల్ గా FCRA అనే చట్టం కూడా తీసుకురావడం జరిగింది, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే మనం ఎవరైనా విదేశీయుల నుంచి గాని మన వాళ్ళు అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ వాళ్ళ కాంట్రిబ్యూషన్లు, విరాళాలు, డొనేషన్లు రావాలంటే FCRA పర్మిషన్ మనకు అవసరం. అదే విధంగా ఈ ఎన్జిఓల యొక్క పనితీరు, తర్వాత వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ సౌకర్యాలు కలిగించడం కూడా 80G కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా ఈ సంస్థలకు డబ్బిస్తే అందులో 30% వాళ్ళ ట్యాక్సబుల్ ఇన్కమ్ లో తగ్గుతుంది. కొంతమందికి ఈవెన్ 100% కూడా ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 12A అన్న సెక్షన్ కూడా అప్లై చేస్తూ, అంటే ఒక సంవత్సరంలో వచ్చిన విరాళాలు ఆ సంవత్సరం ఖర్చు కాకుంటే మళ్ళా వచ్చే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి కూడా ఈ విధమైన వెసులుబాటు కల్పించడం జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటూ వెళుతుంటే దీనికి ఒక ఎక్స్టెన్షన్ గానే ఈ P4 అన్నది మొదలవుతుంది అన్నది నా ఇనిషియల్ కామెంట్. సతీష్ గారు రైట్. అంటే జేడి లక్ష్మణ్ గారు మీరు ఇందాక అన్నారు, అంటే గ్రామాలు దత్తత తీసుకోవటం అనేది ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, కొంత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ కుటుంబాలనే దత్తత తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ కుటుంబం అనేది టార్గెట్. ఆ కుటుంబం అనేది పేదరికం నుంచి దాన్ని బయటపడేయాలి, ఎక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులకి ఇతోదకు సాయం చేయాలనేది కాన్సెప్ట్. ఇది ఎంతవరకు మరి వర్కౌట్ అవుతుంది? ముఖ్యంగా మనం ఆలోచించాల్సిందంటే ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అన్నది కూడా ఒకటి ఆలోచించాలి. మరి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఉచిత పథకాలు, ఉచిత హామీలు ఇస్తున్నారు. మరి ఇన్ని జరిగినా కూడా మన వైట్ రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డుల నెంబర్ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు ఎందుకు? ఇది కూడా మనం ఆలోచించాల్సిన ప్రశ్న. అందుకనే మీరు మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టో చూస్తే మేమేమన్నామంటే 5 సంవత్సరాల్లో 50% రేషన్ కార్డులు తగ్గాలి. 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఉండకూడదు, తెల్ల రేషన్ కార్డు. అంటే ప్రజల యొక్క స్థితిగతులను మనం మెరుగు చేయాలి. ప్రజలకు ఈ అసౌకర్యాలు ఎక్కడ కలుగుతున్నాయి? ప్రజలు ముఖ్యంగా ఖర్చు పెట్టేది ఎక్కడ? విద్యా వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. మరి ఈ విద్యా వైద్యానికి ఖర్చు వాళ్ళ జేబుల్లోంచి వెళ్ళిపోతూ తరువాత ఒక ఇంటిలో క్యాన్సర్ గాని, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ గాని ఏదైనా అవుతే ఆ కుటుంబం టోటల్ గా కొలాప్స్ అయిపోతుంది. సో వీటన్నిటికీ కారణాలు వెతికి వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. మరి ఇన్ని గవర్నమెంట్ స్కూల్లో మనం ఉచితంగా విద్యను అందిస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఒక్కొక్క విద్యార్థి మీద సుమారుగా 65,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా మరి ఇంకా ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు కాలేజీలు ఎందుకు ఉంటున్నాయి? అదే విధంగా వైద్యం మీద కూడా మనం ఇంత పెద్ద పెట్టున ఖర్చు పెడుతూ ఇంకా కూడా ప్రజలు అవుట్ ఆఫ్ పాకెట్ నుంచి ఎందుకు ఖర్చు పెట్టాలన్నది ప్రభుత్వం ముందు ఆలోచించింది. సో అందుకనే నేనేం సూచించానంటే ఈ P4 కార్యక్రమం మంచిది, అంటే కుటుంబాలను డెవలప్ చేయాలి. అవును. కానీ ఈ కుటుంబాలను డెవలప్ చేసే దాంట్లో మళ్ళా ఇవన్నీ కూడా పార్టీ కుటుంబాలు ఏర్పడతాయా అన్నది. అంటే ఈ పార్టీ వాళ్ళకే మన వాళ్ళు మనకు ఓటేశారు కాబట్టి వీళ్లకు హెల్ప్ చేయాలి, వీళ్ళు ప్రతిపక్ష పార్టీకి ఓటు వేశాం కాబట్టి వీళ్లకు చేయకూడదు, అటువంటి భేదభావాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు జన్మభూమి కార్యక్రమాలు కూడా పెట్టారు. అవును.
ఆ తర్వాత మధ్యలో ఈ జన్మభూమి కమిటీలు అని వచ్చాయి. అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ కి ఈ జన్మభూమి కమిటీలు వాళ్ళు వెళ్లి వాళ్ళు వేయాలి. నాకు ట్రాక్టర్ కావాలన్నా, లేకుంటే రోటావేటర్ కావాలన్నా, లేకుంటే బోర్ వేయించుకోవాలన్నా, ఇవన్నీ కూడా జన్మభూమి కమిటీలు డిసైడ్ చేస్తాయి. అక్కడేమైపోయింది, మళ్ళా పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలన్నది ఒకటి. తర్వాత ఇప్పుడు పాత ప్రభుత్వంలో వాలంటీర్లను నియమించి వాళ్ళ చాలా మంది వారందరూ కూడా పార్టీ కార్యకర్తలు అన్న దాంట్లో కూడా వేశారు. కాబట్టి జన్మభూమి కమిటీలను అప్పుడే రద్దు చేయడం జరిగింది, వాలంటీర్లను ఇప్పుడు రద్దు చేసి. అందువల్ల ఏంటంటే ఏదైనా పథకం ప్రారంభించేటప్పుడు ఏ అనుమానాలు రావచ్చు, ఏ అవరోధాలు రావచ్చు అని ముందే దాని గురించి ఆలోచించి మనం ముందుకు తీసుకువెళ్ళాలి. దీనికోసం వీలైతే ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలి. మీరు చూసుకుంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి యోజన అన్నది ఒక చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. అదే విధంగా అందరికీ కంపల్సరీ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నది కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటుంటే ఈ P4 కూడా ఒక చట్టాన్ని తీసుకురండి. అంటే ఈ కుటుంబాల ఎంపిక ఏ విధంగా ఉంటుంది, లాటరీ సిస్టమ్ లో తీస్తారా, అంటే ఎక్కడా కూడా రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండా ఎవరికైతే సహాయం కావాలో ఆ సహాయం వారికి అందించబడేటట్టు జరగాలి అన్నది ప్రధానంగా చూసుకోవాలి. లేకుంటే ఏమవుతుందంటే అధికారంలో ఉన్న పార్టీకి వేసిన వాళ్లే వాళ్ళు మద్దతు ఇస్తున్నారన్నది, వాళ్ళకే సహాయం చేస్తున్నారన్న ఒక అపవాదు రావచ్చు. ఇది కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. ఆ తరువాత ఏంటంటే కుటుంబానికి కేవలం ఆర్థిక సహాయం చేసినంత మాత్రాన ఆ కుటుంబం ఆ రేఖ నుంచి బయటికి రాదు. అది ఓన్లీ టెంపరరీ మెడిసిన్. అంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు మనం వెళ్లి బేసిక్ గా ఇంజెక్షన్ గానీ మాత్రలు గానీ మింగినట్టు ఉంటుంది. కానీ బేసిక్ గా నాకు అనారోగ్యం రాకుండా చేస్తే ఈ ఖర్చే ఉండదుగా. అవును. అందువల్ల కుటుంబాల స్థాయిని, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం కూడా చాలా అవసరం. అంటే ఎలా చేయాలంటారు జేడి లక్ష్మణ్ గారు? మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ఈ P4 ద్వారా సంపద ఉన్న వాళ్ళు పేదలకి కొంత సాయం చేయాలి, దానివల్ల ప్రస్తుతం సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగిపోతాయనేది ప్రభుత్వమైన ఉద్దేశం, చాలా మంచి ఉద్దేశం. అంటే ఈ దత్తత తీసుకోవడం అంటే మీరు అన్నట్టుగా ఆర్థిక సాయం చేస్తే అది అక్కడితో అయిపోతుంది. లేదు వాళ్ళు ఇక పేదరికం నుంచి పూర్తిగా దూరం అయిపోయి ముందుకు వెళ్ళాలన్న పరిస్థితి రావాలంటే ఏం చేయాలి? అంటే సంపద ఉన్న వాళ్ళు ఇచ్చే మొత్తమో లేదంటే చేసే సహాయాన్ని వీళ్ళకి ఏ విధంగా అన్వయించాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తెలంగాణలో ములకనూరు అనే గ్రామం. అవును సార్. అక్కడ విశ్వనాథ రెడ్డి గారని వారు మొదలు పెట్టారు. యాక్చువల్ గా అక్కడ ఒక చిన్న కోఆపరేటివ్ ఏర్పాటు చేసి ఒక కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టి ఆ ఏరియాలో మొత్తం రైస్ ఎక్కువగా, వరి ఎక్కువగా పండుతుంది, వాటి కోసం రైస్ మిల్ అక్కడ ఏర్పాటు చేసి, ఆ తరువాత అక్కడ ములకనూరులో ఒక మహిళల కోసం ఒక డైరీ ఏర్పాటు చేసి, ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎటువంటి ప్రభుత్వం మీద, ఎటువంటి వాళ్ళ మీద కూడా ఆధారపడడం లేదు. ఎందుకంటే అందుకనే చైనాలో ఒక ప్రావర్బ్ ఉంది, మీరు చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పించండి. కాబట్టి రోజు చేపలు ఇవ్వడం మొదలు పెడితే ఏముందంటే చేపలు తినేసి మళ్ళా ఎదురు చూస్తూనే ఉంటారు, ఈ రోజు రాలేదేమో. అదే మీరు చేపలు పట్టడం నేర్పిస్తే ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళకున్న స్కిల్ డెవలప్మెంట్ ఈ ఆధారంగా గ్రామాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయండి. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం వచ్చేటట్టు చేయండి. నెలకు, సంవత్సరానికి 15,000 ఇవ్వడం కాదు, నెలకు 15,000 సంపాదించేటట్టు వాళ్ళని చేయగలిగి. అందువల్ల ఈ ఆర్థిక సహాయం ఒక భాగం అయితే మొత్తం గ్రామాన్ని ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలని నేను అంటున్నాను. అంటే ఈ డబ్బు సహాయం అందించడం ఒక ఎత్తు అయితే, మొత్తం గ్రామం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ను ఏ విధంగా చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయమనండి ఎన్ఆర్ఐలని, ఆ గ్రామంలో వాల్యూ అడిషన్ కోసం ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేయమనండి. సో ఈ విధంగా చేయగలిగితే ఏమవుతుందంటే వారు ఇంకెప్పుడు కూడా, లేకుంటే ఏమవుతుందంటే ఈ సహాయం ఆగిపోగానే మళ్ళా వాళ్ళు వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది, మళ్ళీ ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా మనకున్న పథకాల్లో మనం ఏ విధంగా చేయాలి. ఇంకొకటి, కరప్షన్ ఆపడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రామీణ ఉపాధి హామీ యోజనలో చాలా కరప్షన్ జరుగుతుంది. మరి ఈ కరప్షన్ ఆగలిగితే ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళ దగ్గరికే వస్తాయి కదా. చాలా మంది దొంగ మాస్టర్లు తయారు చేసి పని చేయకుండానే గ్రామాల్లో అసెట్స్ అన్నవి నిర్మాణం కాకుండానే ఈ మాస్టర్లు ఏర్పాటు చేసి ఈ విధంగా డబ్బులు పంచుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఆపాలి. తరువాత ఏంటంటే ఈ మొత్తం పథకాన్ని ప్రభుత్వం ఎటువంటి హస్తక్షేపము, పార్టీలు ఎటువంటి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక బాడీని క్రియేట్ చేసి దాని ద్వారా ఆపరేట్ చేయొచ్చు. మరి అజీం ప్రేమ్జీ ట్రస్ట్ ఆల్మోస్ట్ 1,100
కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. సార్ టాటా ట్రస్ట్ వాళ్ళు కూడా అలాగే ఖర్చు పెడతారు. కాబట్టి వాళ్ళ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయన్నది చూడాలి. తరువాత ఈ మ్యాపింగ్ అన్నది మీరు ఎలా చేస్తున్నారు, ఏ కుటుంబానికి ఏం కావాలి అన్నది ఎలా మ్యాప్ చేస్తున్నారు అన్నది కూడా చాలా అవసరం. ఓకే, ఇందులో పార్టీల ప్రమేయం లేకుండా ఎలా చేస్తున్నారు అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం. సో వీటన్నిటితో పాటు నేనేమంటానంటే, మన రాష్ట్రంలో మరి మనం అందరినీ అడుగుతున్నాం కదా, మరి మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా ఈ P4 కార్యక్రమంలో పాల్గొనాలన్నది కూడా నాదొక చిన్న సలహా. భారతదేశం మొత్తంలో కూడా అత్యంత ధనికులున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన పర్ క్యాపిటా ఎమ్మెల్యే యొక్క ప్రాపర్టీ 65 కోట్లు, ఎంపీలది కూడా ఇంకా ఎక్కువగానే ఉంది. అందువల్ల నేను సూచిస్తున్నది ఏంటంటే, ప్రతి ఎంపీ ప్రతి ఎమ్మెల్యే తమ ప్రకటించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ అఫిడవిట్ లో, దానిలో ప్రతి సంవత్సరం 10% ఈ P4 కి కాంట్రిబ్యూట్ చేయాలి. ఓకే, ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ. సో అప్పుడు ఏమవుతుంది, సుమారుగా 65 కోట్ల ద్వారా మనం ఆలోచిస్తే ప్రతి సంవత్సరం కేవలం ఎమ్మెల్యేల నుంచే 1100 కోట్లు వస్తుంది P4. అదే విధంగా ఎంపీల గురించి ఆలోచించుకుంటే వాళ్ళ దగ్గర కూడా వస్తుంది. వారితో పాటు మరి మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని. ఎక్కడైనా మనం సహాయం చేయాల్సినది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. సో ఆ విధంగా దీన్ని ముఖ్యమంత్రి గారే ముందుకు తీసుకోవాలి. ఎందుకంటే ఐ థింక్ ముఖ్యమంత్రి గారు తన అఫిడవిట్ లో 921 కోట్లని ఆస్తులు ప్రకటించారు అనుకుంటా. సో అందులో 10% ప్రతి సంవత్సరం ఈ P4 ఫండ్ కు ఆయన గనుక కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఏమవుతుందంటే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. మొత్తం రాష్ట్రమే ఒక చైతన్యం కలుగుతుంది. నేను నా ఆస్తుల్లో ప్రతి సంవత్సరం 10% నేను P4 కి ఇస్తాను అని చెప్పి ఆయన గనుక ప్రకటన చేయగలిగితే ఇక చూడండి వెల్లువ ఎలా మొదలవుతుంది, ఎమ్మెల్యేలు కూడా మొదలవుతారు. సో ఆ విధంగా గనక మనం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఆ నిజమైన కమిట్మెంట్. ఎందుకంటే ప్రజలు అడుగుతారు, మీరేం చేస్తున్నారని అడుగుతారు. మీరు ప్రభుత్వంలో ఉండి ప్రజలను అడుగుతున్నారు, మరి మీరేం చేస్తున్నారు, P4 లో మీ భాగస్వామ్యం ఏంటి అన్నది కూడా అడిగే ఛాన్స్. దానితో పాటు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా చాలా పార్టీలకు డబ్బులు వస్తున్నాయి. అవును, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ అన్నది అది కాన్స్టిట్యూషన్ విరుద్ధం అని డిక్లేర్ చేసినా కూడా ఏవైతే సొమ్ము అమౌంట్ వాళ్ళ దగ్గరకు వచ్చిందో అది ఇప్పటికీ పార్టీల దగ్గరే ఉంది. కాబట్టి అన్ని పార్టీలు కూడా మన రాష్ట్రంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా P4 కి జమ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక మెషినరీ మొదలవుతుంది. తర్వాత ఆగస్టు నుంచి దీన్ని మొదలు పెడతామన్నారు. ఈ లోపల ఒక చట్టాన్ని తయారు చేయండి, ఒక మీటింగులు పిలవండి అందరినీ. అదే సార్, ఏ విధంగా మీరు దాని మీద కూడా నిన్న ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. అంటే ఆగస్టు 15 లోపు ఒక 4 గ్రామాలు పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. సాధక బాధకాలు ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అన్న దాని మీద పూర్తిగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇది మరింత స్పీడప్ అవుతుందని. అందుకని ఇటువంటి సలహాలు ప్రజల దగ్గర నుంచి నాకు తోచిన సలహా నేను ఇచ్చాను. అవును సార్, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ డిక్లేర్డ్ ఆస్తుల నుంచి 10% కాంట్రిబ్యూట్ చేయాలి. తర్వాత మీ ఎలక్టోరల్ బాండ్స్ లో వచ్చిన అమౌంట్ అంతా కూడా దానికి ఇవ్వండి. ఓకే, సో ఈ విధంగా చేస్తూ ఈ విధంగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి మీరు ఏ విధంగా వాళ్ళకి ఇవి మీరు ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి దర్శనానికి మీరు ప్రతి సంవత్సరం ఇన్ని కేటాయిస్తామని ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే తిరుపతి దర్శనం అన్నది ఒక పెద్ద ముఖ్యమైన విషయం. ఎవరైతే సాయం చేస్తున్నారో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో ఏమన్నా మీరు వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఇవ్వగలరా? ఇలాంటివన్నీ ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇది ఒక కొత్త విధానం మొదలవుతుంది. అవును. సో ఈ విధమైన ఆలోచనలతో గనక ముందుకు వెళ్ళగలిగితే తరువాత కొన్ని గ్రామాలు ఏ విధంగా బయటకు వచ్చాయి. నేను చెప్పినట్టు ములకనూరు కావచ్చు, గంగిదేవిపల్లి కావచ్చు, ఇలా రకరకాల గ్రామాలు ఉన్నాయి. వాటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ వెంప అన్న గ్రామం ఉంది మనకు భీమవరం దగ్గర, చిన్న అమీరం అన్న గ్రామం ఉంది. ఎందుకంటే నేను బేసిక్ గా ఆదర్శ గ్రామాల మీద నేను PhD చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అన్నా హజారే గారి గ్రామం రాళిగావ్ సిద్ధి ఏ విధంగా అదొక ఆదర్శ గ్రామం అయింది. తర్వాత పోపట్రావు పవార్ గారు ఉన్న హివరే బాజార్ అన్నది అది ఆదర్శ గ్రామం ఎలాగైంది, చిత్రకూట్ ఎలా ఆదర్శ గ్రామం అయింది, వీటన్నిటి స్టడీ చేసి మరి అక్కడున్న మోడల్స్ ని తీసుకొచ్చి మనం ఇక్కడ ప్రవేశపెట్టాల్సిన అవసరం. సో ఈ విధమైన ఆలోచనలతో గనక ముందుకు వెళ్ళగలిగితే ఈ P4 అన్నది అవుతుందన్నది నా అభిప్రాయం అండి. అంటే లక్ష్మీనారాయణ గారు మీరు ఇందాక అన్నారు, అంటే మ్యాపింగ్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అని.
వాళ్ళ అవసరాలు ఏంటి అని. అంటే మీరేమంటారు? అంటే ఈ పేదలకు సాయం చేయాలన్న ఈ సదుద్దేశ కార్యక్రమంలో అవసరాలు అంటే ప్రజలకి అవసరాలు అంటే ఏ అవసరాలను అడ్రస్ చేస్తే బెటరు, ఆ కుటుంబానికి ఒక ఉపశమనం లభిస్తుంది? ఆ కుటుంబానికి వైట్ రేషన్ కార్డు ఉండడానికి కారణాలేంటి? ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ స్కిల్ ఏంటి? ఇప్పుడు ఎందుకంటే స్కిల్ మ్యాపింగ్ అన్నది చేయిస్తామన్నది ప్రకటించారు, మొత్తం రాష్ట్రానికే స్కిల్ మ్యాపింగ్ చేయిస్తాం. మరి ఈ స్కిల్ మ్యాపింగ్ పూర్తవుతే మరి ఈ గ్రామంలో ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. మరి ఇంత స్కిల్స్ ఉన్న వాటికి ఎటువంటి పరిశ్రమ అక్కడికి తీసుకురాగలిగితే, కుటీర పరిశ్రమ గాని, ఒక మధ్యతర పరిశ్రమ గాని, ఎంఎస్ఎంఈ గాని, అక్కడ ఈ స్కిల్స్ అన్నవి ఎలా ఉపయోగపడతాయి ఆ గ్రామానికి అన్నది మనం ఊహించుకొని అటువంటి పరిశ్రమ పెట్టడానికి ఈ ధనికులకు గనక మనం ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళను ఆ విధంగా చేయగలిగితే, అదర్వైజ్ ఏమవుతుందంటే డైరెక్ట్ గా ఒక అబ్బాయికి ఏదో కాలేజీ ఫీజు కట్టాలి, ట్యూషన్ ఫీజు కట్టాలి, లేకుంటే ఏదో మెడికల్ బిల్ ఒకటి పెండింగ్ ఉంది, క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, వారికి ఈ విధంగా ఆర్థిక సహాయం, ఇవన్నీ కూడా ఇలా వస్తాయి ఇండివిజువల్ ఫ్యామిలీ మనకు తీసుకుంటే. కానీ నా ఉద్దేశంలో ఈ P4 అన్నది వాళ్ళ స్థాయిని పెంచే విధంగా ఉండాలి. అంటే కొన్ని రోజుల తర్వాత ఈ సహాయం తర్వాత వాళ్ళు మళ్ళా సహాయాన్ని అడగకుండా వారే సహాయం చేసే పరిస్థితికి మనం తీసుకురాగలం. వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటట్టు చేయాలి, నిలబడాలి. తర్వాత వాళ్ళు వాళ్ళ ఆదాయం నుంచి ఇప్పుడు ఇవ్వాలి. ముఖ్యంగా నేను ఫీ రియంబర్స్మెంట్ కూడా అదే అంటాను. నేను ఫీ రియంబర్స్మెంట్ అన్నది మీరు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ గా ఇవ్వండి, వాళ్ళకి పిల్లలకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ గా ఇవ్వండి, ఆర్ ఇంట్రెస్ట్ మీరే కట్టండి ప్రభుత్వం. అంటే వీరు ఇది చదువుకున్న తర్వాత వాళ్ళు ఉద్యోగాలు సంపాదించడం మొదలైన తర్వాత దాన్ని వాళ్ళు రీపేమెంట్ చేయడం మొదలు పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే రొటేషన్ మొదలవుతుంది. లేకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఫీ రియంబర్స్మెంట్ పేరుతో వాళ్ళు కాలేజీకి వస్తున్నారా లేదా, ఇటువంటివన్నీ కూడా చాలా సందేహాలు ఉన్నాయి వాటికి. సో ఈ విధమైన పరిస్థితులలో అదే నేను చెప్పినట్టు ఆ కుటుంబాన్ని వాళ్ళ కాళ్ల మీద నిలబడేటట్టు ఎలా చేయాలి అన్నది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళని కూడా అందులో ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ ఇన్వాల్వ్మెంట్ అన్నది చాలా చక్కగా అది ఫైన్ ట్యూనింగ్ చేయగలగాలి. లేకుంటే ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు, మీరెందుకు మరి మీ గవర్నమెంట్ చేయలేదా? మరి గవర్నమెంట్ 3,29,000 కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు, మరి మళ్ళా బయట వాళ్ళ సహాయం ఎందుకు కావాలి? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అవును. మరి మనం ఇందాక అనుకున్నట్టుగా కానీ అలాగే ప్రభుత్వ ఉద్దేశం కూడా మంచి ఉద్దేశం కాబట్టి సక్రమంగా అమలైతే ఖచ్చితంగా గేమ్ చేంజర్ కార్యక్రమం అవుతుందా P4? డెఫినెట్ గా ఇది గేమ్ చేంజర్. అంటే ఏమవ్వాలంటే చెప్తున్నాను, ఏదైనా స్కీమ్ గేమ్ చేంజర్ అవ్వాలంటే దాని ఇంప్లిమెంటేషన్ మీద, దాని వెనకాలన్న మన భావనల మీద ఆధారపడి మనం మంచి భావనతో చేయగలిగితే ఏ పథకాలైనా కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళతాయి. దానిలో ఎక్కడా కూడా రాజకీయ పక్షాల యొక్క పార్షియాలిటీ అది ఎప్పుడూ కూడా రాకూడదు ఈ పార్టీ. కాబట్టి ఏంటంటే ఈ మొత్తం స్కీమ్ ని ఏదైనా ఒక బాడీకి అప్పచెప్పండి అని నేను అంటున్నాను. ఒక బాడీకి మీరు అప్పచెప్పండి. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇలాంటివి చేయండి. తర్వాత ఈ విధానం ఏ కుటుంబానికి ఇవ్వాలన్నది మీరు ఎలా నిర్ణయిస్తారన్న దానికి కూడా ఒక స్కేల్ ఉండాలి. ర్యాండమ్ గా మీరు చేస్తారా? ఇందులో ఎటువంటి రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండా చూడడం అవసరం. లేకుంటే ఇంతకు ముందు జరిగిన పథకాల ద్వారా ఏమవుతుందని దీనికి ఒక రాజకీయ రంగు పులమడం జరిగితే ఏమవుతుందంటే మళ్ళా దీని గురించి అనేకమైన చర్చలు నీరు గారిపోతాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే బయట నుంచి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు కూడా ఈ గ్రామాలు మనుషులు బాగా అవ్వాలని ఇస్తుంటే దాన్ని రాజకీయ లబ్ధికి మీరు ఉపయోగిస్తే వెనకడుగు వేస్తారు, దానికి అనవసరంగా అవుతుంది. కాబట్టి స్వచ్ఛంగా వెళ్లేటట్టు ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు ఈ గ్రామీణ భాగాల్లో, తర్వాత వచ్చేసి సేవాభావంలో ముందుకు వెళుతున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్లతో ఒక చిన్న బాడీ ఏర్పాటు చేసి ఈ మొత్తం P4 ని వీరు నడిపిస్తారు అన్న దాని గురించి మీరు చేసి వీలైతే ఒక చట్టాన్ని కూడా తీసుకురండి. P4 చట్టం, పీపుల్స్ ప్లాన్ అండ్ పీపుల్స్ పార్టిసిపేషన్ అన్న ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానిలో అమలు చేస్తే, చట్టం వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని అమలు చేయాలి. అమలు కాకుంటే ఏమవుతుంది అన్నది ఒకటి ఉంటుంది. సో ఈ విధమైన ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు నేను చెప్పినట్టు పార్టీలు కూడా దీంట్లో ముందుకొచ్చి వాళ్ళు ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళన్నది నా అభిప్రాయం. రైట్. చాలా విలువైన సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మనకు తెలుసు ఒకవేళ ఈ కార్యక్రమం మీరు అంటున్నట్టుగా ఈ సలహాలతో పాటు ప్రభుత్వ ఉద్దేశం కూడా మంచిదే కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే పేదరికాన్ని రూపుమాపాలన్నది అందరి యొక్క లక్ష్యం కాబట్టి
ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి, ఆ లక్ష్యం దిశగా వెళ్ళాలంటే కొన్ని పాటించాల్సి ఉందని జెడి లక్ష్మీనారాయణ గారు సలహాలు ఇస్తున్నారు. అలాగే నేను ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, పైలట్ ప్రాజెక్టుగా ఒక 5,000 కుటుంబాలు 4 గ్రామాల పరిధిలో తీసుకుంటున్నాం కాబట్టి ఈ అమలులో సాధక బాధకాలు ఏంటి, సమస్యలు ఏంటి, వీటన్నిటినీ ఆగస్టులో మరొకసారి పూర్తిగా సమీక్షించిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని అక్కడి నుంచి ఈ కార్యక్రమం అమలు తీరనేది ఒక స్కేల్లో వెళ్ళబోతుందని నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం సక్సెస్ కావాలి, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.